హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ ఫ్రూట్ సలాడ్. పిల్లలైతే ఫ్రూట్స్ అన్నిటితో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఏ సీజన్ అప్పుడు ఆ సీజనల్ ఫ్రూట్స్తో చిల్గా తినేయొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను, కస్టర్డ్ పౌడర్, షుగర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. కస్టర్డ్ పౌడర్ని నార్మల్ మిల్క్తో కలపాలి. వేడి పాలలతో కలిపితే ముద్దలు అయిపోతాయి, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఇలా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాక నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ కొంచెం మిక్స్ అయిన తర్వాత నెమ్మదిగా స్పూన్తో కలుపుతూ ఇందాక మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ వల్ల పాలు వెంటనే చిక్కపడతాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. కస్టర్డ్ చల్లారాక ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. టిప్ ఫర్ ఫ్రూట్ సలాడ్. సర్వ్ చేసుకునే అప్పుడే ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ యాపిల్, మ్యాంగో, బనానా తీసుకున్నాను. మీరు సీజనల్గా అవైలబుల్గా ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈజీ అండ్ చిల్గా ఫ్రూట్ సలాడ్ రెడీ. మీరు కూడా ఫ్రూట్ సలాడ్ ట్రై చేసి హెల్తీ అండ్ యమ్మీగా చిల్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను.